శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ మధ్య కాలంలో మన జాతకాన్ని అందరూ కూడా ప్రింట్ తీపించుకుంటున్నారు కదా. ఆ ప్రింట్ తీపించుకున్నప్పుడు దైవగణం, మనిషిగణం, రాక్షసగణం అని ఈ ఉంటని ఏంటి అసలు వీటిని ఏ కోణంలో చూసుకోవాలి? పుట్టుకతోని మనిషి ఏ రోజు పుడుతుండు, ఏ నక్షత్రంలో పుడుతుండు, ఏ రాశిలో పుడుతుండు, ఏ లగ్నంలో పుడుతుండు, ఏ యోగంలో పుడుతుండు, ఏ కరణంలో పుడుతుండు, ఏ తిథిలో పుడుతుండు, నిత్య యోగంలో పుడుతుండా, ఇవన్నీ ఉంటాయి. ఏ గణాలల్లో పుడుతుండు. ఓకే, ఇలాంటి పార్ట్స్లల్లా వన్ ఆఫ్ ది పార్ట్ ఇది ఒకటి. ఓకే, ఏ కరణంలో పుట్టాడు. కరణం అంటే ప్రతి మనిషికి పుట్టుకల్నే ఒక దేవుణ్ణి నిర్ణయిస్తాడు. అది మనం తెలుసుకోలేము. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ప్రతి మనిషికి ఆయన ఇది నువ్వు ఖచ్చితంగా నీకు ఏదన్నా కష్టం వస్తే నువ్వు చెప్పుకోవాల్సిన దేవుడు ఒక్కడు ఉంటాడు. అది ఫస్టే బ్రహ్మదేవుడు రాసి పెడతాడు. నీకు ఏదన్నా కష్టం వస్తే నీ కరుణాధిపతి ఎవరు, ఆయన పోయి తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు నా కరుణాధిపతి గరిజ ఉన్నది అనుకోండి, దానికి అధిపతి కార్తికేయుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కార్తికేయుని పట్టుకొని మొక్కాలి అంతే. నా బాధ వస్తే ఆయన ఫోటో చిన్న జేబులో పెట్టుకోవాలి. అర్థమైందా? ఆయన పర్సులో పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, చిన్న పాస్పోర్ట్ తీసుకొని నీకు ఏ బాధ వచ్చినా చెప్పుకోవాలి. అదేవిధంగా మనుష్య గుణం రాక్షస అనేది, రాక్షస గుణం ఉన్నంత మాత్రాన మనిషి రాక్షసుడు అవుతాడని కాదు. దానికి ఆధిపత్యం ఎవరు, నా జీవితం ఎట్లా ఉంటుంది, అది ఇవన్నీ ఎట్లుంటాయి అంటే అండి, పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసినప్పుడు, పార్ట్నర్షిప్ అంటే పెళ్ళి కూడా వస్తుందండి. పెళ్ళిలో మనము 32 రకాలుగా వర్గాలను విభజిస్తాం. అయ్యగారులు అయితేనేమో నక్షత్రాల ప్రకారం చూసి 18 పాయింట్లు వచ్చినప్పుడు కలుస్తుంది అని చెప్తారు. మా ఆస్ట్రాలజర్ల దగ్గర వచ్చేసరికి ఏంటంటే మేము చూసే పద్ధతులు మారుతాయండి. ఎందుకంటే ఏ పొంతన, యోని పొంతన, వర్గ పొంతన, తారాబలం, చంద్రబలం, ఇలాంటి పొంతనలు చాలా చూస్తామండి. ఒక 32 రకాలు చూస్తాం. ఏది ఎంత ఉన్నది అనేది వీళ్ళిద్దరికి. కాబట్టి అందులో ఇది ఒక్కటండి యోగం అనేది, రాక్షసగణం. ఇప్పుడు అమ్మాయిది రాక్షసగణం, అబ్బాయిది దైవగణం సెట్ అవుతుంది. ఓకే, అట్లా అంటే ఇది ఒక చిన్న, ఇప్పుడు 100 పాయింట్లల్లో 35 మార్కులు వస్తే పాస్ అనుకోండి, ఇది ఒక్క మార్క్ అండి. అంతల్నే తీసుకోవాలి. అంతేగాని దీన్ని సపరేట్గా కేటగిరీ విభజించి అయ్యో ఇది రాక్షసగణం అట, ఇది రాక్షసగణం అట్లా తీసుకోకూడదండి. మిగతా అన్నీ కూడా బాగుంటే 45-50 పాయింట్లు వేరే దానికి వచ్చి ఇది ఒక్క మైనస్ వస్తే ఏమవుతుందండి? ఏం కాదు.